హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గ్యాస్ సబ్సిడీపై మోడీ సర్కార్ కీలక ప్రకటన. దేశంలోని వంట చేయడానికి ఎక్కువ మంది వంట గ్యాస్ను వినియోగిస్తున్నారు. గ్యాస్ కనెక్షన్ లేని ఇల్లంటూ లేదని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో వంట గ్యాస్ ఉపయోగించే వారికి పెద్ద అప్డేట్ వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇండియన్ గ్యాస్, హెచ్పి గ్యాస్, భారత్ గ్యాస్ ఏ గ్యాస్ సిలిండర్ వాడుతున్నా ఈ రూల్స్ అన్నీ మీకు కూడా వర్తిస్తాయి. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చివరి వరకు చూడండి. గ్యాస్ సిలిండర్ వాడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ డబ్బులు రావు. కాబట్టి వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూసి ఈ వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలానే గవర్నమెంట్ నుంచి వచ్చే గ్యాస్ కనెక్షన్కి సంబంధించి వచ్చే వివరాలకు సంబంధించి, అదేవిధంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఉచిత పథకాలకు సంబంధించి వచ్చే అప్డేట్స్ అన్నింటినీ తెలుసుకుంటూ ఉండడానికి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మరి వీడియోలోకి వస్తే చూడండి, దేశంలోని వంట చేయడానికి ఎక్కువ మంది గ్యాస్ సిలిండర్ను ఉపయోగిస్తున్నారు. గ్యాస్ కనెక్షన్ లేని ఇల్లంటూ ప్రస్తుతం లేదనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో వంట గ్యాస్ వినియోగించే వారికి పెద్ద అప్డేట్ విడుదలైంది. దీనికి సంబంధించి వివరాలు చూసినట్లయితే, దేశంలోని గ్యాస్ సిలిండర్ హోల్డర్లకు కేవైసీ చేయాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వం మీడియా ద్వారా తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పొందుతున్న లబ్ధిదారులు చాలామంది ఉన్నారు. అయితే ఎక్కువ శాతం కేవైసీ పూర్తి చేయని కనెక్షన్స్ ఉండగా వారు తప్పనిసరిగా చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. దీనికి చివరి తేదీ కూడా వచ్చింది. మీరు ఈ తేదీకి ముందు కేవైసీని పొందకపోతే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఆగిపోతుంది. మీరు మార్చి 31 వరకు గ్యాస్ సిలిండర్పై కేవైసీని అప్డేట్ చేయకపోతే మార్చి 31 తర్వాత ఈ సబ్సిడీని పొందలేరు. అయితే కేవైసీని పూర్తి చేయడానికి 2 పద్ధతులున్నాయి. ముందుగా గ్యాస్ ఏజెన్సీ కార్యాలయం నుండి ఆఫ్లైన్ విధానంలో చేయవచ్చు, లేదా మీ పీసీ, ల్యాప్టాప్ ద్వారా ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో కేవైసీ చేసుకోవచ్చు. దానికోసం మీరు ముందుగా అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి. నేను ఆ వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు అధికారిక వెబ్సైట్లోకి వెళ్తారు. ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ కంపెనీని ఎంచుకోండి. అంటే హెచ్పి, ఇండియన్, భారత్, మీరు ఏ గ్యాస్ సిలిండర్ వాడుతూ ఉంటే ఆ గ్యాస్ సిలిండర్ కంపెనీని ఎంచుకోండి. ఇలా చేసిన తర్వాత మీకు కనెక్షన్ ఉన్న గ్యాస్ కంపెనీ సిలిండర్ చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ఎంచుకున్న గ్యాస్ కంపెనీ వెబ్సైట్లో కేవైసీకి వెళ్ళండి. ఆ తర్వాత అక్కడ ఉన్న ఫారం ఓపెన్ అవుతుంది. దీనిలో మొబైల్ నంబర్, కస్టమర్ నంబర్ మరియు ఎల్పిజి ఐడి వంటివి నింపండి. ఆ తర్వాత ఆధార్ ధృవీకరణ ఓటీపీ మీ మొబైల్ నంబర్కు వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే మీ కేవైసీ పూర్తయినట్లే. సో ఎవరెవరైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ తీసుకుంటున్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ కేవైసీని పూర్తి చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వాళ్ళకు కూడా యూస్ అవుతుంది. అధికారిక వెబ్సైట్ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు మీ కేవైసీని పూర్తి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.